భర్త ఊపిరి తీసి భార్య ఏం చేసిందట అంటే భర్త ఊపిరి తీసిందట, ఊపిరి తీసి చంపేసి మూర్ఛతో చనిపోయాడని నమ్మించిందట అందరినీ. కారణం ఏంటంటే వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని 30 ఏండ్ల బంధానికి సమాధి కట్టిందని. నిర్మల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం. ఏడా ఇది నిర్మల్ జిల్లాలో సోన్ అన్న ప్రాంతంలో చనిపోయింది ఎవరంటే ఇగో ఈ పెద్ద మనిషి హరిచరణ్ అని. 30 ఏళ్ళ ఆయన పెళ్ళై 30 ఏళ్ళ భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి భర్తని సాగనంపింది. ఎంత ఘోరం చూడండి. తమ 30 ఏళ్ల బంధాన్ని కాదని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. ఆ తర్వాత మూర్ఛతో బాత్రూంలో పడిపోయి మరణించాడంటూ అందరినీ నమ్మించి అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేసిందట. కుమారుడు అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేయగా ఈ ఘాతుకం బయటపడింది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు మంగళవారం ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడించారు. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మి హరిచరణ్ దంపతులు. వీరికి 30 ఏళ్ల కింద పెళ్ళైంది. కొడుకు కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్ళై అత్తవారింట్లో ఉంటోంది. కుమారుడికి 3 ఏళ్ల కింద పెళ్ళైంది. అతను ఉపాధి కోసం గల్ఫ్ పోయిండు. కోడలు అత్తామామలతో కలిసి ఉంటోంది. హరిచరణ్ తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన అంకం మహేష్తో నాగలక్ష్మికి వివాహేతర బంధం ఉన్నది. ఈ విషయం పైన భార్యాభర్తలకు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి నాగలక్ష్మి మహేష్తో బయటకు వెళ్ళింది. వారు తిరిగి ఇంట్లోకి వస్తుండగా మహేష్ పైన హరిచరణ్ బ్యాట్తో దాడి చేసిండు. వెంటనే తేరుకున్న ఇద్దరు హరిచరణ్ను ఇంట్లోకి లాక్కెళ్ళిరు. నాగలక్ష్మి తువాలుతో కాళ్లను బంధించగా మహేష్ చీరతో మెడకు బిగించాడు. ఊపిరి ఆడకుండా చేసి హతమార్చి తీసుకెళ్లి బాత్రూంలో పడేశారు. కొంతకాలంగా హరిచరణ్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. బాత్రూంలో మూర్ఛ వచ్చి జారిపడి చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఇరుగు పొరుగు వారితో పాటు కోడలని కూడా నాగలక్ష్మి నమ్మించింది. కుమారుడికి సమాచారం ఇవ్వడంతో గల్ఫ్ నుంచి వెంటనే రావడంతో ఎవరికి అనుమానం కలగకుండానే మరుసటి రోజు కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసిరట. బయటకు ఎట్లొచ్చింది? హరిచరణ్ కుమారుడికి ఇంట్లో బ్యాట్, చీర, తువాలు చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చిందట. దీనిపైన తల్లిని ప్రశ్నించిందట. పొంతనలేని సమాధానం చెప్పడం, భర్త చనిపోయిన బాధ ఆమెలో కనిపించకపోవడంతో సోన్ పోలీసులకు కంప్లైంట్ చేసిందట. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ గోవర్ధన్ రెడ్డి విచారణ చేపట్టి ఆమెను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత నిందితులిద్దరూ స్థానిక ఆర్ఎంపీ రమేష్ను పిలిపించారు. హరిచరణ్ అప్పటికే చనిపోయినట్టుగా చెప్పి అతను వెళ్ళిపోయాడు. హత్య విషయం తెలపలేదనే కారణంతో పోలీసులు పాపం ఆ ఎంఆర్పీ మీద ఆర్ఎంపీ మీద కూడా కేసు పెట్టిరట. ఎంత ఘోరం ఇది! ఇట్లాంటివి వారానికి ఒకటి జరుగుతున్నాయి. భార్యలను కూడా చంపుతున్నారు భర్తలు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మొన్న వాడు ఇక్కడ మేడిపల్లి దగ్గర ఏం జరిగింది? ఏకంగా మొత్తం రంపంతో కోసి భాగాలు మొత్తం మూసీలో పడేసిండు. ఇంకా అది నడుస్తూనే ఉన్నది. ఇంకా వాళ్ళు వెతుకలాటల్లోనే ఉన్నారు. ఇంకా ఏం ఘోరం ఇది! మళ్ళీ ఆమె ఏజ్ ఏమన్నా 40 ఏళ్ళ ఆమె సగం జీవితం అయిపోయింది ఆల్రెడీ. సగం కాదు 70% జీవితం అయిపోయింది అప్పటికే.